నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత రామాయణంలో పిడకల వేట. మనకి భగవత్ సృష్టికి అనుకూలత కుదరనప్పుడు ప్రకృతి వికృత రూపం ధరించి అనుకూల్యతను ఏర్పరుస్తుంది. యజ్ఞం జరగాలంటే రెండు చాలా ముఖ్యం. ఒకటి యజ్ఞాగ్నిని రగిల్చే ఆరణి. ఆరణి. రెండోది యజ్ఞ ద్రవ్యాలు వేసే సుకుశ్రువములు. అంటే ఏదో గరిటెలలాగా ఉంటాయి, చెక్కతో చేసుంటారు. దాంతో ఆ నేతిని తీసుకొని ఆ యజ్ఞగుండంలో వేస్తూ ఉంటారు. ఈ ఆరణి ఈ ఆరణి గురించి ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం అనుకుంటానండి. ఆరణి మదనం జరగాలి అంటే కింద ఒక చెక్క ఉంటుంది, పైన ఒక చెక్క ఉంటుంది. దాన్ని ఆ చెక్క మీద చెక్కన పెట్టి ఏదో కవ్వంతో చిలికినప్పుడు ఆ తాడు వాడినట్లు ఆ తాడుతో పైన ఉన్న చెక్కని తిప్పుతుంటే కిందున్న చెక్కలోంచి నిప్పు పుడుతుంది. అలాంటి నిప్పుతో యజ్ఞం రగులుస్తారు. అలాంటి ఆ యజ్ఞాగ్ని రగిల్చేటప్పుడు చెప్పే మంత్రాలని అరణ్యకాలు అని అంటారు. సో ఈ ఆరని తాడు మంతర. అయితే ఈ మంత్ర గురించి ఆల్రెడీ చెప్పుకున్నామండి. దశరథుడు కింది చెక్క, కైకేయి పై చెక్క. ఈ మంతర కైకేయిని పట్టి తిప్పింది. శ్రీరామచంద్రమూర్తి అడవికి వెళ్ళే అవసరం వచ్చింది. అయితే ఈ పైన ఉన్న ద్రవ్యాలు వేసే తెడ్డు, అంటే ఈ సుకుశ్రువములు లాంటిది మన శూర్పణఖ. అసలు యజ్ఞం అంటే రామచంద్రమూర్తి, యజ్ఞో వై విష్ణు అని అంటారు. శ్రీరాముడు అడవికి రాకపోతే శరభంగ మహర్షి, సుతీక్ష్ణ మహర్షి వీళ్ళంతా మోక్షం పొందేవాళ్ళు కాదు. వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా రావడానికి కారణం ఓ ప్రకృతి మందర. మరి శూర్పణఖ రాకపోతే మిగిలిన పిడకలు ఆహుతి కావు. కాబట్టి మిగిలిన పిడకలు ఆహుతి అవడానికి కారణమైన మరో ప్రకృతి శూర్పణఖ. ఎనీహౌ, స్త్రీ అంటే ప్రకృతి స్వరూపం. ఇలా ప్రకృతి యొక్క అసలు రూపమైన అమ్మవారు మా యందు శాంతించి అమ్మగానే నిలువుగాక అని కోరుకుందాం. మనం అధర్మం చేస్తే ప్రకృతి వికృతి అయి శూర్పణఖల వికృత చేష్టలు చేసి అయ్యవారి యజ్ఞంలో మిడతల్లా కాల్చేస్తుందని నేర్పే మరో పిడక శూర్పణఖ. ఒక రకంగా చెప్పాలి అంటే శూర్పణఖని ఎవరేం చేయలేదండి. ఆవిడ వల్ల మీద అందరూ చనిపోయారు కానీ వంశం వంశం నాశనం అయిందే కానీ ఆ తర్వాత శూర్పణఖ ఏమైందో రామాయణంలో ఎక్కడ చెప్పలేదు. అంటే ప్రకృతి గురించి విషయాలన్నీ అలాగే ఉంటాయి. ఇక్కడ మనకి యజ్ఞవల్క్యుడు అని ఒక ప్రధాన శిష్యుడు వ్యాస భగవానుడికి ఆయన శుక్ల యజుర్వేదం ఇచ్చాడు, యాజ్ఞవల్క్య మహర్షి. ఈయనకు ముగ్గురు కుమారులు. వీళ్ళు ముగ్గురు శివ సంబంధమైన అపచారం వలన రాక్షస జన్మ ఎత్తాల్సి వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే వాళ్ళు బ్రాహ్మణులు, జన్మతః బ్రాహ్మణులు ఒకటి. రెండు, జ్ఞాని చూసే చూపు వలన వాళ్ళు జ్ఞానముతో ఆ, ఉన్న వాళ్ళు కూడా వీళ్ళని బ్రాహ్మణులని పిలిచేవాళ్ళు. అంటే జ్ఞాని దృష్టి వేరు, సామాన్య మానవుల దృష్టి వేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. బ్రాహ్మణ అనే పదాన్ని ఒక జ్ఞాని వాడితే అది గుణకర్మను బట్టి అతను బ్రాహ్మణనా కాదా అని జ్ఞాని అంటాడు. మామూలు మనుషులు మనమంతా బ్రాహ్మణుడు అంటే పుట్టుకను బట్టే బ్రాహ్మణుడా కాదా అని చెప్పాలి. లోకమంతా ఆ, అసలు ఇవన్నీ ఏమీ లేవు కదండి. అంటే మీకు లోకం గురించి నిజంగా మీకు ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు లోకం గురించి ఏదో తెలిసినట్లు మనం మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. మంది భారతదేశం మేమింతే అని ఉండాలే తప్ప మిగతా మిగతా దేశాలలో, మిగతా ప్రాంతాలలో ఇట్లాంటి
ఆ బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు ఇట్లాంటివి లేవు కదా అని అంటే వాళ్ళకి ప్రకృతిలో ఒక మనిషి జీవితాన్ని సమాజంలో ఎలా బ్యాలెన్స్ చేయాలి అని వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అలాంటివి ఏవి లేకుండా ఏదో ఇంగ్లీష్లో పేర్లు పెట్టినట్లు డాగ్ అంటే కుక్క వేరియంట్స్ మ్యాటర్ దానిలో మళ్ళీ మనకి భారతదేశంలో రెండు రకాల కుక్కలు ఉన్నాయి. ఒకటి వేట కుక్క, రెండు పెంపుడు కుక్క. ఈ రెండు కాకుండా వేరే రకమైన కుక్కలు మనకు తెలియదు, పేర్లే తెలియవు, మనకు అవసరం లేదు. కానీ ఇంగ్లీష్ వాళ్ళు దానిలో ఆ, ఆల్సేషియన్ డాగ్ అంటారు, ఇంకొక డాగ్ అంటారు. మనకి ఎందుకు ఆయన్ని వాళ్ళ వాళ్ళ పద్ధతులు వాళ్ళవి, మన పద్ధతులు మనవి. సో ఈ యాజ్ఞవల్క్య మహర్షి యొక్క కుమారులు ముగ్గురు శివ సంబంధమైన అపచారం వల్ల రాక్షస జన్మ ఎత్తాల్సి వచ్చింది. వాళ్ళు ఆ, అడవిలో కర, దూషణ, త్రిశిర అనే రాక్షసులుగా జన్మించారు. అంటే ఇవి రాక్షసుడు అనేది మనకి ఆ, రాక్షసుడు వేరే, అసురుడు వేరే, దైత్యులు వేరే, దానవులు వేరే. మనకి వంశపరం వంశపారంపర్యంగా అని తీసుకుంటే వంశపారంపర్యంగా దైత్యులు, దానవులు అని రెండు వంశాలు ఉన్నాయండి. అసురుడు అన్నది అది ఆ, మనం అలా ఎలా వాడిస్తున్నామో తెలియదు. అసురుడు అంటే వాడి ప్రవృత్తిని బట్టి వాడు అసురుడా కాదా అని చెప్పాలి. అసురుడు అన్నది గుణాన్ని బట్టి చెప్పే విషయం. దైత్యులు, దానవులు అన్నది వాళ్ళ పుట్టుకని బట్టి చెప్పే విషయం. రాక్షసులు అనేది ఇది పుట్టుకని బట్టి చెప్పరు, ఇది వాళ్ళ గుణాలను బట్టి చెప్పరు. ఇది ఒక పోస్ట్. ఆ పోస్ట్లోకి ఎవరైనా వెళ్ళొచ్చు. ఆ పోస్ట్లో ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా అదే పోస్ట్ని మెయింటైన్ చేస్తే వాళ్ళు కూడా రాక్షసులే అవుతారు. సో ఈ యజ్ఞవల్క్యుడి కుమారులు ముగ్గురు ఖరాదూషణ, త్రిశిర అన్న పేర్లతో రాక్షసులుగా జన్మించినారు కాబట్టి వీళ్ళంతా పచ్చి పిడకలు. అందుకే శూర్పణఖ అంటే ప్రకృతి యొక్క వికృత రూపం వారిని ప్రేరేపించి యజ్ఞానికి ఆహుతి చేసింది. సో ఖర, దూషణ, త్రిశిర తమ 14,000 సైన్యాధిపతులు, 14,000 మంది సైన్యంతో ఈ ఒక్క రాముడి చేతిలో యజ్ఞాగ్నిలో పడిన మిడతల దండులాగా పడి కాలి బూడిదై తమ తమ గుర్తింపుని కోల్పోయారు. ఇప్పుడు శూర్పణఖ రాలేదనుకోండి, వీళ్ళెవరు వచ్చి యజ్ఞంలో పడరు. సో ప్రకృతి ఎటువంటి సంబంధంతో మనతో కలిసినా వికృతమైన చేష్టలు చేయమని ప్రేరేపించినప్పుడు దానికి మన మూర్ఖత్వం జోడించి ప్రేరేపించబడి ధర్మాగ్నిలో కాల్తాం అని నేర్పిన పిడకలు ఈ యాజ్ఞవల్క్యుడి పుత్రులు. కానీ ఎంతైనా రాముడి చేతిలో పోయారు కదా, కాబట్టి వీళ్ళందరికీ శివ సాయుధ్యం పొంది ఉంటారు, మోక్షం పొంది ఉంటారు. రాముడి చేతిలో చావాలంటే కూడా కాస్త పుణ్యం ఉండాలి. అంటే మీరు రాముడికి చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారండి అని మీరు అనుకోవద్దు. రాముడి హైప్ మనం గుర్తించగలిగితే మన జీవితంలో మనకి మనం హైప్ క్రియేట్ చేసుకోవచ్చు. మన జీవితంలో మనం ఏ పని చేయకుండా మేము రావణాసురుడు లెక్కన తిరుగుతామండి, ఏముంటే ఉంటుంది, పోతే పోతుంది, ఒక జీవితం అంతే కదా అంటే చాలా మంచిది, చాలా మంచిది. మనల్ని కొట్టేందుకు రాముడు రాడు. రాముడు వచ్చే అవసరం లేదు. మనం చేసే పనులకి మనమే కుళ్ళి కుళ్ళి చచ్చిపోతాం. అలా చావకూడదు అంటే రాముడు గురించి చెప్పేటప్పుడు రాముడు గొప్పోడు, శివుడు అని చెప్పినప్పుడు శివుడు గొప్పోడు. మరి రాముడు, శివుడు వీళ్ళిద్దరు ఎవరు గొప్పోడు అంటే అది పిచ్చి మాట. రూపాయి కాయిన్కి రూపాయి కాయిన్కి అటు పక్కన బొమ్మ ఇటు పక్కన బొరుసు ఉన్నట్లు హెడ్స్ టైల్స్ అదంతా కలిపితేనే అది ఒకటి. సరే, ఆ తర్వాత ఈ ప్రకృతి వికృతంగా కదిలించిన ఒక పెద్ద పిడక దశకంఠుడు. వాడి అసలు పేరు రావణాసురుడు. అది వాడి అసలు పేరు కాదు, వాడి నిక్ నేమ్. వాడి నిక్ నేమ్ తోనే చాలా ఫేమస్ అయింది. ఆడి అసలు పేరు వాడు పుట్టినప్పుడు వాడికి పెట్టిన పేరు దశకంఠుడు.
ఏదంటే వాడు 10 తలకాయలతో పుట్టినాడు కాబట్టి. సో ఇతను కూడా ప్రేరేపింపబడ్డవాడే శూర్పణఖ వలన. మనకి సినిమాలు చూసి మనం చాలా డిసైడ్ అయిపోతామండి. ఆ, సినిమాలు కాదు, రామాయణం చదివి డిసైడ్ అవ్వాలి. కానీ ఇతని మూర్ఖత్వం కన్నా అహంకారము భయము ఎక్కువ. రావణాసురుడికి మూర్ఖత్వం కంటే కూడా అహంకారం ఎక్కువ. అహంకారం కంటే భయం ఎక్కువ. అండ్ ప్లీజ్, సినిమాలు చూసి రావణాసురుడు చాలా గొప్ప హరి వీర భయం ఇవన్నీ పిచ్చి మాటలు సినిమాల్లో చెప్తారు. యుద్ధం ఇంకా గతి లేదు, యుద్ధం చేయాలన్నప్పుడు వాడు ప్రాణ భయంతో వాడు యుద్ధం చేస్తాడు, ఎవరి చేతిలో తెస్తాను అని. దాంతో వాడు ఏదో కొంచెం విచిత్రంగా చాలా మందిని ఓడించుండొచ్చు. మంచిది, కైలాసాన్ని కూడా కదిలించినాడు, గొప్ప బలం ఉంది. ఉపయోగం లేని బలం ఎవడికి కావాలండి? రైటా? ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. శూర్పణఖ కదిలించినప్పుడు అకంపనుడు అనే రాక్షసుడు రావణాసురుడిని ప్రేరేపించినాడు. రావణాసురుడు మారీచుడిని కలిసినాడు. సీతను ఎత్తుకురావడానికి మారీచుడిని కలిసి ప్లాన్ వేస్తామునంటే, ఈ చాలా గొప్ప స్టేట్మెంట్. మారీచుడు సర్ది చెప్పినాడు, రే అట్లా కాదురా, ఇవన్నీ కాదు, ఎన్నికెళ్ళు అంటే మారీచుడు ఆ రావణాసురుడికి మేనమామ లాంటి మేనమామ. సో మారీచుడు సర్ది చెప్తే తిరిగి వెనక్కు వెళ్ళాడు. కానీ రెండోసారి మళ్ళీ ఈసారి అకంపనుడు రాలా, శూర్పణఖ డైరెక్ట్గా వచ్చింది. శూర్పణఖ వలన ప్రేరేపించబడి లోభం మోహంతో ఆలోచించాడు. అప్పుడు ఆ మోహం వాడి అహంకారాన్ని దాచి వాడిని బాగా తప్పుగా ఆలోచించేలా చేసింది. సో రావణుడి సహజ ప్రకృతి అయిన అహం, భయంలను శూర్పణఖ తన వికృతమైన మాటలతో మోహం కమ్మేలా చేసింది. అలా చేయడం వల్ల ఏమైంది? చాలా ఇంపార్టెంట్. మనకి భగవద్గీతలో చెప్తారు, ధ్యాయతో విషయాం పుంసాన్ అని. నువ్వు ఏది తలుచుకుంటూ ఉంటే నువ్వు అలాగే తయారవుతావు. నువ్వు ఏది తలుచుకుంటా ఉంటావో అదే అయిపోతావు. అలాగే మళ్ళీ భగవద్గీతలో ఇంకొక చోట కూడా చెప్తారు, కామాత్ సంజాయతే మోహ సమ్మోహ స్మృతి విఘ్నమన స్మృతి భ్రంశో బుద్ధినాశ బుద్ధినాశో ప్రణశ్యతి. ఇది చాలా గొప్ప స్టేట్మెంట్. నశ్యతి అంటే నశించడం. ఇది ఉత్త నశ్యతి కాదు, ప్రణశ్యతి, ప్రకృష్టేన నశ్యతి అంటే చాలా బాగా నశిస్తారు అని. బుద్ధి నాశనం అయితే చాలా బాగా నశిస్తారు. సో వాడికి బాగా కోరిక పుట్టేలా చేసి, కోరిక వల్ల మోహం పుట్టి, మోహం వల్ల వాడి స్మృతి భ్రష్టు పట్టి, ఆ స్మృతి భ్రంశ వల్ల అంటే వాడి బుద్ధిశక్తి నాశనం అయ్యి వాడు బాగా నశించేలా చేసింది ఎవరంటే ఆ కంపనుడు కాదు, మారీచుడు కాదు, శూర్పణఖ చేసింది. ఇవన్నీ హాయ్, రావణాసురుడు చాలా గొప్పడు, శూర్పణఖ గాల చాలా గొప్పది అని ఎవరైనా అనుకుంటే చాలా మంచిది. మీకు మీ క్యాస్ట్ ఫీలింగ్ మీది, మా క్యాస్ట్ ఫీలింగ్ మాది. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాడు తనని తాను నూనెలో బాగా తడుపుకొని కర్పూరం అద్దుకొని అగ్నిగుండంలో దూకినట్లు ఈ రావణుడు సీతమ్మ అనే ఆజ్యధారను తన నెత్తి మీదే కాక తన వంశంలోని అందరి నెత్తి మీద గుమ్మరించాడు. అలా ఆజ్యపాత్ర తెచ్చి తన వారిపై గుమ్మరించడానికి మారీచుడిని సహాయం అడిగాడు రావణుడు. ఈ మారీచుడి గురించి చెప్తూ వాల్మీకి మహర్షి రామాయణంలో శ్లోకం ఉంది. మారీచ మహాత్మా అని అంటాడు. ఆ మాట నింది ఎవరు అంటే వాల్మీకి మహర్షి. మహర్షి ఆయన మహాముని అంటే ఆయన ఓంకార స్వరూపుడు, అంటే తానే పరమాత్మ అయిన వాడు. ఋషులందరూ అంతేనండి. మనకు అది తెలియదు కాబట్టి మనం ఋషి అంటే ఏదో గడ్డాలు మీసాలు పెట్టుకొని తిరిగేవాళ్ళు అని మనం అనుకుంటాము. అలా కాదు. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తాటకి పుత్రుడు, సుబాహు సోదరుడు అయిన మారీచుడు రాక్షసత్వం బాగా ఉన్నవాడే. రాముడి బాణం దెబ్బ తిన్నవాడే.
అంటే రాముడి బాణం తగిలితే సుబాహువు చచ్చిపోయినాడు. మానవస్త్రం పెట్టి కొడితే మారీచుడు 1000 యోజనాల దూరం పోయి పడినాడు. బహుశా రావణుడికి బుద్ధి చెప్పడానికి కాబోలు శ్రీరామచంద్రమూర్తి 3 సార్లు ఈ మారీచుడిని చావకుండా కొట్టినాడు. రాముడు మారీచుడిని 3 సార్లు కొట్టినాడు. కానీ 3 సార్లు ఎంత జాగ్రత్తగా కొట్టాడంటే చావకుండా కొట్టినాడు. అది రాముడి గురి లెక్క. రెండోసారి రావణాసురుడు కలిసినప్పుడు ఎవరిని? మారీచుడిని. మారీచుడు జ్ఞానబోధ చేస్తా ఒక మాట అంటాడు: రావణ, ఈ ఈ మాటని మన చాగంటి కోటేశ్వరరావు గారు చాలా గొప్పగా చెప్తారండి. రావణ, అద్భుతం అంటే తెలుసా అని అంటాడు. రావణాసురుడు అడుగుతాడు: ఏంది మామ అద్భుతం అంటే ఏమి అని. అంటే ఈయన నిజంగా అద్భుతాన్ని చెప్తాడు మారీచుడు. మంచి మాటలు చెప్పేవాడు దొరకడు, దొరికితే వినేవాడు దొరకడు. చెప్పేవాడు దొరికి, వినేవాడు దొరికి, వాడు చెబుతుంటే వీడు వింటుంటే దీనికంటే అద్భుతం లోకంలో ఏముంటుంది అన్నాడు మారీచుడు. ఒక రకంగా మూడోసారి రాముడి బాణపు దెబ్బతిన్న మారీచుడు భయంతో ప్రతి క్షణం రాముడినే తలుచుకుంటూ గడిపేశాడు. ఇది దీన్ని వాల్మీకి మహర్షి చాలా గొప్పగా చెప్పినారండి. రంపం అనడానికి ఎవరైనా రా అంటే వీళ్ళు తర్వాత మా అంటారేమోననేసి మారీచుడు చెట్టు ఎక్కి చెట్టు చివర్లో పోయి కూర్చునేస్తాడు. రా అన్న అక్షరం వింటే అంత భయం వేసింది రాముడిని, అంత తలుచుకున్నాడు. తలుచుకొని 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 అది చాలా గొప్ప విషయం. తలుచుకుని అంటే ఇక్కడ అదే కదా అన్నారు, ధ్యాయతో విషయాన్ పుంసాహ. అంటే మనం ఏం తలుచుకుంటాం అది అయిపోతాము. మరి రాముడిని తలుచుకుంటే ఆడు రాముడు అయిపోయినాడు. మనసు, చివరికి మారీచుడి మనసు, గొంతు, చేష్టలు కూడా రాముడిలా మారిపోయాయి. బ్రతికుండగానే రామనామ జపం చేసి రాముడైపోయిన అద్వైత సిద్ధ రాక్షసుడు మారీచుడు అని నాకు అనిపిస్తుంది. ఆ రాముడు అయిపోయినాడు కాబట్టే ఈ మారీచుణ్ణి వాల్మీకి మహాముని మహాత్మా అని సంబోధించారేమో. ఊరికేనే అనరు కదా. ఈ మారీచుడు చెప్పిన మాట: రాముడి చేతిలో చస్తే మోక్షం. రావణాసురుడు అంటాడు: నువ్వు పో, లేదనుకో నేను నిన్ను చంపేస్తా అంటాడు. అంటే మారీచుడు అంటాడు: రాముడి చేతిలో వస్తే మోక్షం వస్తుందా, నీ చేతిలో చస్తే ఏమొస్తుంది, నేను వెళ్తాను అంటాడు. అంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకొని ఇది మారీచుడు మాట్లాడిన మాట అని వాల్మీకి మహర్షి చెప్పిన మాట. సో అందుకే ఆ ముందర అఖర దూషణ త్రిశిర ఈ రాక్షసులకు కూడా మోక్షమే ఖచ్చితంగా లభించుంటుంది. ఎందుకనంటే రాక్షసులకు కూడా తెలుసు రాముడి చేతిలో చేస్తే మోక్షమని. ఏదో రావణాసురుడు ప్లాన్ చేసినాడు, అయ్యో అవన్నీ అలా జరుగుతూ ఉంటాయండి. ఈ ప్లాన్ ఎలా వచ్చిందంటే చివరికి రాముడి బాణపు దెబ్బతో ప్రాణాలు పోతూ మారీచుడు హా సీత, హా లక్ష్మణ అని అరిచిన అది రాముడి గొంతుకతోనే వచ్చింది. ఎందుకునంటే ఆ, రాముడైపోయినాడు కదా. రావణుడు చెప్పాడు కాబట్టి మారీచుడు అలా అరిచాడని రావణుడు అనుకొని ఉండొచ్చు. లేదా అందరూ అలాగే అనుకుని ఉండొచ్చు. రావణాసుడు చెప్తాడు: నువ్వు రాముడి గొంతుతో అరుచు, అప్పుడు లక్ష్మణుడు కూడా దూరంగా వస్తాడు, అప్పుడు నేను సీతను ఎత్తుకెళ్ళిపోతాను అని రావణాసురుడు చెప్పినాడు. మంచిది, అందరికీ కూడా అలాగే అర్థమై ఉండొచ్చు. కానీ ఒక సాధకుడికి మాత్రం ఇది ఎట్లా అర్థమవుతుంది అంటే, వాడు రాముడిని తలుచుకొని 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 వాడి మాటలు, వాడి చేష్టలు, వాడి చూపు అన్ని రాముడిలాగా మారిపోయాయి. ధ్యాయతో విషయాన్ అని భగవద్గీతలో ఏదైతే చెప్పారో అనుభవిస్తే అందరికీ ఇలాగే అర్థమవుతుంది. నాకేమనిపించింది అంటే రామ 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 రాముడు 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 వచ్చేస్తాడేమో రాముడు వచ్చేస్తాడేమో అని భయంతో రాముడిని తలుచుకొని 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 వాడు రాముడు అయిపోయినాడు కాబట్టి చివరికి వాడు హా సీత, హా లక్ష్మణ నడిచిన రాముడు గొంతుకుతోనే వచ్చిందని నాకు అనిపించింది. నేను ఇది కరెక్టా, ఇది మాత్రమే కరెక్ట్ అని నేను అనట్లా. ఇది మాత్రమే కరెక్ట్ అని నేను అనట్లా. అలా గోధుమ పిండి ఉంటే దాంతో నీకు ఇష్టమైతే పూరి చేసుకుని తిను, నాకు ఇష్టమైంది నేను చపాతీ చేసుకుని తింటా, నా కూతురికి ఇష్టం గోధుమ పిండి దోశ పోసుకుని తింటది, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు
గోధుమ పిండిని వాడుకోవచ్చు. అలా రాముడిని నువ్వు ఎదగడానికి ఎలా అయినా వాడుకో. ఎవరు వద్దన్నారు? రాముడు వద్దనలేదు. నాకు ఇట్లా ఆలోచన పుట్టింది అంటే రాముడు అనుగ్రహం లేకుండా నాకు ఈ ఆలోచన పుట్టదు. రాముడే ఓకే రా, నువ్వు ఈ ఆలోచన కరెక్ట్, నువ్వు ఇలా ఆలోచించు అన్నాడు కాబట్టి నేను ఆలోచించాను. అప్పుడు ఎప్పుడో నేను రాసుకున్నాను ఇది. నేను రాసుకున్నది నేను చదివి మీకు చెప్తున్నాను అంతే. మనకు సినిమాల్లో అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఒకటి ఉంది. ఆగిపుల్ల సబ్బు బిళ్ళ కాదిది కవిత కనర్హమని. అలా కామం భక్తి భయం కాదేది మోక్షానికి అనర్హం. కామంతో గోపికలు ఇక్కడ ఆ, ఆ, దయచేసి ఎవరు ఏమీ అనుకునే పని లేదు. అంటే గోపికలు కామంతో కృష్ణుణ్ణి ఖచ్చితంగా కామంతోనే. కాకపోతే ఆ కామం మనోళ్ళు ఆ, ఎవడో వాడికి ఆమె అంటే ఆ అమ్మాయి అంటే ప్రేమంట. ఆ ప్రేమతో ఏం చేయాలో అర్థం చేసుకోలేక ఆ అమ్మాయిని వదులుకోలేక ఆ అమ్మాయి మీద యాసిడ్ పోసినాడు. ఈయన పిచ్చి అంటే ఈ గోపికలకు కృష్ణుడి పట్ల ఎంత కామం ఉందో దానిలో 0.0001% కూడా దానిలో ప్రేమ, ఇక్కడ ప్రేమ లేదు. ఇది సంథింగ్ బియాండ్ జనరల్ ఫీలింగ్. ఎందుకనంటే ఆ, రామాయణంలో రాముడు అడిగినాడు చెట్లని మొక్కలని తీగల్ని, నా సీత ఎక్కడ పోయింది చెప్పు అని. అట్లా గోపికలు కూడా చెట్లను పట్టుకుని అడిగిన అక్కడ అసలు కృష్ణుడు ఎక్కడ పోయి ఇంతసేపు ఇక్కడే ఉండే ఎక్కడ పోయినాడు అని. అంత పిచ్చి. సో కామంతో గోపికలు, భక్తితో ఋషులు, భయంతో మారీచుడు, వీళ్ళంతా అద్వైత సిద్ధి పొందిన వాళ్ళే. అద్వైత సిద్ధి పొందినారంటేనే వాళ్ళు మోక్షం పొందారు అని అర్థం. అంటే ఏ భావనతో అయినా భగవంతుడినే పట్టుకో అని నేర్పిన మరో పిడక మారీచుడు మహాత్ముడు. ఆ మహాత్ముడిగా మారిన మారీచుడు అనే పిడకకు ఒక నమస్కారం చేసుకుంటూ రామాయణంలో పిడకల వేట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొనసాగిస్తాం.